మీరు చూస్తున్నది ఇది పచ్చ పురుగు. ఆల్రెడీ మొక్క మీద సల్లంగా అటాక్ చేసి ఆకు నవ్వటం అనేది మీరు గమనించవచ్చు. నమస్తే రైతు సోదరులారా, ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోలో ఉన్న పురుగు, అటువంటి పురుగు ఆకుని చాలా చాలా డ్యామేజ్ చేస్తుంది నారదిబ్బల్లో. ఈ పురుగు ఇప్పుడే కాదు, రేపు మొక్కలు వేసినా కూడా తోట పెద్దదైన తర్వాత కూడా ఇలా డ్యామేజ్ చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే కాంబినేషను చాలా బాగా పనిచేస్తుంది. అందులో ఈ కొరికే పురుగు, లద్దె పురుగు కానీ, పచ్చ పురుగు కానీ, గొంగళి పురుగు కానీ ఎటువంటి పురుగుకైనా చాలా బాగా పనిచేసేది నేను తెచ్చిన ముందు వచ్చేసరికి బేర్ వారి వయాగో. ఇది వచ్చేసరికి మనకి 10 లీటర్ల నీటికి సరిపడే మందు వస్తుంది. ఇది 10 ml, 1 ml వచ్చేసి 1 లీటర్ వరకు కొట్టుకోవచ్చు. మనదైతే ఇంకొక వారం 10 రోజుల్లో యాతకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఇది 10 లీటర్ల వరకే వాడుతున్నాను. కానీ మీ నారదిబ్బకు మాత్రం మీ మొక్క వేసిన వయసును బట్టి ఇది స్ప్రే చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది వచ్చేసరికి దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి టెట్రా నిలిప్రో అనే మందు వచ్చేసి 18.18% WWSC రూపంలో ఉంటుంది. దీన్ని వచ్చేసరికి మనం 10 లీటర్ల నీళ్ళు కలుపుకొని స్ప్రే చేసుకుంటే అన్ని రకాల కొరికే పురుగులు అనేవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి సింజంటా వారి పెగాసిస్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటది. ఇప్పుడు ఈ పెగాసిస్ లో వచ్చేసరికి డైఫెన్థ్రాన్ అనే మందు 50% WP రూపంలో ఉంటుంది. ఇది వచ్చేసరికి తెల్లదోమ, పచ్చదోమ, మరి ఎపిడ్స్, దాంతోపాటుగా తామర పురుగు కూడా పనిచేస్తుందని చెప్పేసి దీని లేబుల్ పై ఇచ్చాడు. కానీ మేము ఎక్కువగా వాడేది కింద ముడత అంటే నల్లికి కానీ తెల్లదోమకు కానీ పనిచేస్తుందని చెప్పేసి మేము ఎక్కువగా వాడుతుంటాము. ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ప్యాకెట్ వచ్చేసరికి 20 నుంచి 30 లీటర్ల వరకు వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఈ రెండు కాంబినేషన్లు వచ్చేసి ఇప్పుడు నేను 10 లీటర్ల నీటికి ఇది ఒక 10 ml, ఇది వచ్చేసరికి ఒక ప్యాకెట్లో హాఫ్ భాగం రెండు కలిపి కూడా నేను ఇప్పుడు స్ప్రే చేయబోతున్నాను. ఈ స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ కూడా మీకు ఒక షార్ట్ రూపంలో నేను వీడియో చేసి పెడతాను. ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.